ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము. దావీదు జనులు, అదుగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగు కోసెను. ఈ మాటలను గురించి మనం ఆలోచన చేద్దాం. జీవితంలో మనము మనుషుల యొక్క ఆలోచనలను వింటూ మరొక ప్రక్క దేవుని చిత్తాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ రెండింటి మధ్యలోనే మనం ఇరుక్కున్నప్పుడు మనము వేటిని పరిగణలోనికి తీసుకోవాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇలాంటి పరిస్థితే దావీదునకు కూడా ఎదురయ్యింది. దావీదును చంపటానికి సౌలు వెతుకులాడుతూ ఉన్నాడు. ఒకానొక దినమున దావీదు చేతికి చిక్కాడు. దావీదు సౌలుని చంపితే అతనికి ప్రాణహాని తప్పుతుంది. రెండవదిగా ఇశ్రాయేలీల యొక్క సింహాసనము కూడా దక్కుతుంది. అయితే ఈ విషయంలో దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలు వచ్చి దావీదుతో అన్నారు, ఇదిగో నీ శత్రువైనటువంటి సౌలు నీ చేతికి చిక్కాడు, కాబట్టి అతన్ని హతమార్చి నీ ప్రాణహాని నుంచి నిన్ను నువ్వు కాపాడుకో, ఇశ్రాయేలు సింహాసనాన్ని కూడా దక్కించుకో అని తెలియచేసినప్పుడు ప్రజల యొక్క ఆలోచనలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనలకు దేవుని యొక్క చిత్తానికి ఆయన ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ సౌలును దావీదు చంపటానికి ఇష్టపడలేదు. ఆ రీతిగా అతడు సౌలును చంపక విడిచిపెట్టి దేవుని చిత్తానికే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కాబట్టి అతడు దేవుని యొక్క హృదయానుసారిగా మిగిలిపోయాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద యుగయుగాలు కూడా ఆయన యొక్క వంశంలో నుంచి ఒకరు తప్పకుండా ఉంటారనే వాగ్దానాన్ని పొందుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో వేటిని నీవు పరిగణలోనికి తీసుకుంటున్నావు? ప్రజల ఆలోచనల, నీ తలంపుల, దేవుని చిత్తమా? ఆలోచన చేసుకో. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే, మా జీవితంలో అనేక మార్లు ప్రజల యొక్క ఆలోచనలు, మా తలంపులు, నీ చిత్తము అనే మా ముందున్నప్పుడు మేము పరిగణలోనికి తీసుకునవలసింది నీ చిత్తాన్ని మాత్రమే అనే సత్యాన్ని మాకు నేర్పించారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.